హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ రిలీజ్ చేసిన డిజైన్ ట్రైనీ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ క్రైటీరియా, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా అన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ముందుగా హెచ్ఏఎల్ గురించి కొంచెం తెలుసుకుందాం. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, ఏరో ఇంజిన్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండియాలో లీడింగ్ ఏరోస్పేస్ కంపెనీ ఇది. హెచ్ఏఎల్లో జాబ్ అంటే గవర్నమెంట్ పిఎస్యూలో ప్రెస్టీజియస్ కెరీర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. వేకెన్సీస్ విషయానికి వస్తే నోటిఫికేషన్లో మొత్తం మనకి 120 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అందులో డిజైన్ ట్రైనీ 60 వేకెన్సీస్, మేనేజ్మెంట్ ట్రైనీ 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే క్యాండిడేట్స్ ఫుల్ టైం బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉండాలి. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన బ్రాంచ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. కొన్ని కండిషన్స్తో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలిజిబుల్ ఉన్న బ్రాంచెస్ ఏంటో చూద్దాం. ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ప్రొడక్షన్, సివిల్, ఈ బ్రాంచెస్లో గ్రాడ్యుయేట్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. మీ స్పెషలైజేషన్ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే అప్లై చేయొచ్చు. మినిమం మార్క్స్ విషయానికి వస్తే మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 70% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. సిజిపిఏ ఉన్న క్యాండిడేట్స్ యూనివర్సిటీ కన్వర్షన్ రూల్స్ ప్రకారం పర్సంటేజ్ని క్యాల్కులేట్ చేయాలి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే మాక్సిమం ఏజ్ మనకి 28 ఇయర్స్ లోపే ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అడిషనల్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే మన జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ లేదు. ఆన్లైన్ మోడ్లో మాత్రమే పే చేయాలి. మన అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ 29 జూలై 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 14 ఆగస్ట్ 2026 మధ్యాహ్నం 2 వరకే ఉంది. సో తొందరగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోవడం చాలా బెటర్. సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా సిబిటి కండక్ట్ చేస్తారు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫైనల్ మెరిట్లో మనకి ఆన్లైన్ టెస్ట్కి 85% వెయిటేజ్, ఇంటర్వ్యూకి 15% వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి రిటర్న్ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇండియాలో ఉన్న హెచ్ఏఎల్ యూనిట్స్లో పోస్టింగ్ పొందవచ్చు. మన లొకేషన్ విషయానికి వస్తే దీంట్లో మనకి బెంగళూరు, హైదరాబాద్, నాసిక్, లక్నో, కాన్పూర్, కోరాపుట్, బరక్పోరే, తుమకూరు, కౌర్వా లాంటి లొకేషన్లో పోస్టింగ్స్ ఉండే అవకాశం ఉంది. అప్లై చేయడానికి మనం ఫస్ట్ హెచ్ఏఎల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఫీ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మన అప్లికేషన్ కాపీని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పనికొస్తుంది. ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ. మీ బ్రాంచ్ ఎలిజిబిలిటీ వెరిఫై చేసి లాస్ట్ డేట్ లోపు తప్పకుండా అప్లై చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా ఆన్సర్ ఇస్తాము. జాబ్ మార్గం ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.